హాయ్ ఫ్రెండ్స్, బౌపేట్లోని గవర్నమెంట్ స్కూల్ 10th బ్యాచ్ 2000 పాస్ అయినటువంటి 10th బ్యాచ్ ఈ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్నారండి. ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా అందరు స్టూడెంట్స్, ఫ్యామిలీస్, టీచర్స్ అందరు గ్యాదర్ అయ్యారు. ఈ బ్యాచ్లో ఒక స్టూడెంట్ అండి జితేంద్ర అని చెప్పేసి మన ముందుకు వచ్చి ఎవరైతే నేను క్లాస్లో లాస్ట్ అనుకుంటున్నారో వాళ్ళకి తన లైఫ్ హిస్టరీని చెప్దామనుకున్నానండి. నెంబర్ 1 మోటివేషనల్ స్పీచ్ అవుతుంది, తప్పకుండా వినండి ఫ్రెండ్స్. Hi friends and families, respected sirs. So ఈ రోజు అంటే చాలా లాంగ్ టైం టైం చాలా హ్యాపీ ఉంది. సో ఎవరికైనా తెలిసినా కూడా ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా అనిపిస్తుంది, అంత జోయల్ అంత ఈజీ ఉంది. సో ఏంటంటే ఒక్కొక్కరికి ఛాలెంజింగ్ పార్ట్ ఉంటుంది కెరియర్లో. 6th 7th 8th ఏ బేసిక్స్ రామరెడ్డి సార్ వచ్చినాక కొద్దిగా మ్యాథమెటిక్స్తో స్టార్ట్ అయింది. ఆ టైంలో అయితే ఇంకా వెరీ బేసిక్. ఒక క్లాస్ అంతా మిక్స్డ్ ఉంటారు, టాపర్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు, అందరూ. సో నాదే యావరేజ్ ఈవెన్ ఇలా వేకెన్సీ. సో ఏంటంటే చదవపోయింది, సార్లు చెప్పింది వినేది, ఇంటికి ఆడుకునే తప్పితే అసలు ఇప్పుడున్న జనరేషన్ లాగా వెళ్ళి ఇంటికి వెళ్ళి చదవాలి అలాంటి ఆలోచన ఏం లేదు. సో ఆ టైంలో 10th ఫెయిల్. మనం యాజ్ ఏ టీచర్ ఇంకా నా మీద ఒక ప్రెషర్ ఎక్కువ ఉండేది. సో అందరూ నాకు తిట్టేది, నేను టీచరే ఉన్నాను ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతావు, ఇలా చాలా తిట్టాడు. మళ్ళీ సప్లిమెంటరీ మళ్ళీ ఫెయిల్. 1 year గ్యాప్ వచ్చింది. 1 year గ్యాప్ వచ్చినాక అప్పుడు అగ్రికల్చర్ సప్లైకి వెళ్ళింది డైలీ. సో ఆ పెయిన్ తెలిసినాక స్టడీస్ వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి కొద్దిగా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉండేది, ఎందుకంటే మా నాన్న టీచర్ ఫ్యామిలీ సపోర్ట్ అందరికీ కొద్దిగా ఎక్కువ ఉంది. సో బీటెక్ చేసినాక సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళినా. తర్వాత ఆల్మోస్ట్ 15 years అవుతుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్స్. యాజ్ ఏ టెక్నికల్ లీడ్ వర్క్ చేస్తున్నాను మున్సిపాలిటీలో. అండ్ స్కూల్లో ఏంటంటే ఓకే నాలెడ్జ్ వైజ్ ఐఎమ్ బిలో యావరేజ్, బట్ ద డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఆ బేస్ చాలా బాగుండేది. సో ఒక బిల్డింగ్ కట్టాలంటే బేస్ ఇంపార్టెంట్, ఎన్ని ఫ్లోర్ లేదా. సో అలాంటి బేస్ నాకు ఆ స్కూల్లో వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సపోర్ట్. అండ్ ఫ్యామిలీ, మా వైఫ్ పేరు ప్రియాంక, షీ డిడ్ బి ఫార్మసీ. అండ్ నాకు 3 పిల్లలు, ఒక ఆడకడికి వచ్చింది దర్శ 6 years అండ్ 2 kids. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 10th ఫెయిల్ అయినా కూడా టాప్ పొజిషన్ లో ఉన్నాడంటే వాడి అచీవ్మెంట్ గుర్తు చేసుకోండి. 10th ఫెయిల్ అయ్యి 2 times ప్రజెంట్ ఐటీలో టాప్ లీడ్ లో ఉన్నాడు. ఓకేనా? మీ పిల్లలకు వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఓకే, సో ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ ఒక్కసారి వచ్చి లైఫ్ లాంగ్ ఉండేది కాదండి, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో సక్సెస్ రాగానే పొంగిపోవద్దు, ఫెయిల్ కాగానే కుంగిపోవద్దు ఫ్రెండ్స్. మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బ్రెయిన్ ఉంటుంది, కానీ మనం అది యూజ్ చేసుకోము. మీరు యూజ్ చేసుకుంటే మీరు ఇలాగే జితేందర్ లాగా టాప్ పొజిషన్లో ఉంటారు. ఫ్రెండ్స్ ఏమంటారు? మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ ఈ జితేందర్ సార్ స్టోరీ చెప్పండి. ఏంటంటే చెప్పడం వల్ల ఇది ఒక మోటివేషనల్ కావాలి, కానీ చదివే వాళ్ళందరినీ ఫెయిల్ కావాలని కోరుకోవడం కాదండి. చదివే వాళ్ళు ఇంకా బాగా చదవాలి. నా బయటేస్ ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు, వీడితో కాదు అని పక్కకు పడేస్తున్నారు. అలా చేస్తే మీ పిల్లలు ఎప్పుడు అలాగే ఉండిపోతారండి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.